బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఢిల్లీ బ్లాస్ట్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఆ ఉగ్ర డాక్టర్ ముజమిల్ విస్తుపోయే నిజాలను బయట చెప్తున్నాడు. డాక్టర్ షాహీన్ తన భార్య అంటూ ఒప్పుకున్నాడు. గర్ల్ ఫ్రెండ్ కాదట. 2023లోనే వీళ్ళకి నిఖా జరిగిందని చెప్పుకొచ్చాడు ముజమిల్ షకీల్. అల్ఫలా వర్సిటీ సమీపంలో మతపరమైన ప్రదేశం వేదికైందంటూ చెప్పుకొచ్చాడు. 2023లో ఆయుధాలు కొనుగోలు చేసేందుకు షాహీన్ 6.5 లక్షల రూపాయలు ఇచ్చింది. వింటున్నారా? ఏకంగా ఆయుధాల కొనుగోలుకు ఈ సోకాల్డ్ ప్రొఫెసర్, ఈ జైషే మహమ్మద్ ఉగ్ర భాగస్వామి, ఆ మహిళ, నిజంగా మహిళ అన్నాను కూడా ఆలోచించాల్సిన వ్యక్తి ఆవిడ షాహీన్. ఎంత దుర్మార్గం ఈ వ్యక్తి! ఒక ప్రొఫెసర్ లాంటి ఉన్నతమైన స్థానంలో ఉండి విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఈ దుర్మార్గురాలు బహుశా కళంకం. ఇలాంటి వాళ్ళు కళంకం. ఇటువంటి దుర్మార్గులు అంతా కూడా ఏకంగా 6.5 లక్షలు ఇచ్చిందంట ఆయుధాలు కొనుగోలుకు. ఎవడైనా పెన్ను పుస్తకం కొనుక్కొని డబ్బులు ఇస్తాడమ్మా షాహీన్? నీ అంత దుర్మార్గురాలు ఇంకొక మహిళ ఉంటుందా? నీలాంటి వాళ్ళు ఉంటారా? ఇంకొక మహిళ ఉంటుందా అని చెప్పి ఈరోజు మాట్లాడుకుంటున్నట్టు అర్థం చేసుకోవాలి. 2024లో ఉమర్కి 3 లక్షలు ఇచ్చిందంట ఈ షాహీన్, ఇన్ఫ్యాక్ట్ ఈ ముజమిల్ ద్వారా. రైట్, ఈ అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత ఇన్డెప్త్గా దీన్ని అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నవీన్ అప్డేట్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీ వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఎటువంటి అంశాలు విస్తుపోయి నిజాలు బయటపడుతున్న ఇన్వెస్టిగేషన్లో అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఎటువంటి విస్తుపోయే నిజాలను అధికారి నుంచి రాబట్టడం జరుగుతోంది, ఇంకా చెప్పాలంటే గుంజడం జరుగుతోంది ఆ వ్యక్తి నుంచి? సచిన్, ఖచ్చితంగా ఇప్పటి వరకు 7గురిని కూడా అరెస్ట్ కూడా చేయడం జరిగింది. వారిని విచారిస్తున్నటువంటి సమయంలో అనేక అంశాలు వెలుగులో కూడా వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ముజమిల్ అంటే ఇతను కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. బ్లాస్ట్ జరిగిన తర్వాత పోలీసులు మొదటిగా ముజమిల్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినటువంటి సమయంలో కూడా వారితో పాటు మరో 10 మందిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అందులో షాహీన్ సంబంధించినటువంటి పాత్ర కూడా చాలా కీలకంగా ఉన్నట్టు కూడా వారు గుర్తించారు. వెంటనే షాహీన్ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దాని తర్వాత ఈ కేసుని ఎన్ఐఏ టేకప్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం వీరందరూ కూడా ఎన్ఐఏ అదుపులోనే ఉన్నారు. ఎన్ఐఏ విచారణ కూడా చేపడుతున్నటువంటి సమయంలో ముజమిల్కి షాహీన్కి ఇద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ కూడా బయట కూడా పడడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఉదయం ఆ విచారణ చేసినటువంటి సమయంలో ఇద్దరి మధ్య వివాహం కూడా జరిగింది. వీరిద్దరూ 2023లో ఆల్ఫా కాలేజ్ సమీపంలో ఉన్నటువంటి ఒక మసీద్లోనే వీరు మ్యారేజ్ చేసుకున్నట్టు కూడా వీరు ఒప్పుకున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే మొదటిగా అందరూ షాహీన్ ముజమిల్ గర్ల్ ఫ్రెండ్ అనే విధంగా కూడా ఒక చర్చ కూడా జరిగింది. వార్తలు కూడా వచ్చినటువంటి పరిస్థితి జరిగింది. కానీ విచారణ చేసినటువంటి సమయంలో మాత్రం షాహీన్తో పాటు ముజమిల్ వీరిద్దరూ ఒప్పుకున్నారు. మేమిద్దరం కూడా మ్యారేజ్ చేసుకున్నాము, ఈ మ్యారేజ్లో ఇద్దరు సాక్షులు కూడా ఉన్నారు, ఆ సమయంలో మాకు ఒప్పందం కూడా జరిగిందని చెప్పేసి కూడా వారు ఈ యొక్క విచారణ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ యొక్క విచారణ జరుగుతున్నటువంటి సమయంలో వీరందరూ కూడా దాదాపు 3 ఏళ్ల నుంచి కూడా ఒక పెద్ద ప్లాన్ కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. షాహీన్ మాత్రం ఇతరుల నుంచి అంటే ఫండ్స్ డొనేషన్ కూడా కలెక్ట్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా 25 నుంచి 28 లక్షల వరకు కూడా ఇప్పటి వరకు డబ్బులు కూడా కలెక్ట్ చేశారు. ఈ డబ్బులన్నీ కూడా కొంత ఆయుధాలతో పాటు కెమికల్స్ కొనడానికి వీరందరూ కూడా ప్లాన్ చేశారు. ఈ డబ్బులన్నీ డిస్ట్రిబ్యూట్ చేసినట్టు కూడా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్లో తేలినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి షాహీన్ మాత్రం మొన్న సూసైడ్ బాంబర్ ఎవరైతే ఉమర్ నబీ ఉన్నారో అతనికి 3 లక్షల రూపాయలు కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఆ 3 లక్షల రూపాయలతోటి రెడ్ కలర్ ఈకో స్పోర్ట్ కూడా ఇటు ఉమర్ నబీ కూడా కొనుగోలు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఒక్కొక్క అంశాలు వెలుగులోకి కూడా వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అంటే వీరికి ఉన్నటువంటి లింక్స్ కావచ్చు, వీరిద్దరి మధ్య ఇద్దరికి జరిగినటువంటి ఆ వివాహానికి సాక్షులు ఎవరు ఉన్నారు, ఆ సాక్షులు కూడా ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసేందుకు కూడా సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. సచిన్, రైట్, వీళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ ఇంకా ఎంత లోతుకు వెళ్ళే అవకాశం ఉంది? ఎందుకంటే ఇక్కడ షాహీన్ ప్రస్తుతం కీలకమైన వ్యక్తిగా ఉంది. దాంతోపాటు ముజమిల్ ఈ నెట్వర్క్కి సంబంధించి టర్కీ వేదికగా జరిగిన ఈ ఉగ్ర మూకల గురించి మాట్లాడుకుంటున్న సందర్భం, అంటే అక్కడ నెట్వర్క్ బేస్డ్గా మాట్లాడుకుంటున్న సందర్భంలో ప్రస్తుతం ఇంకా ఇన్డెప్త్గా ఎక్కడి వరకు వెళ్ళడం జరుగుతోంది, ఎటువంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ భావిస్తున్న పరిస్థితి ఉంది నవీన్? అంటే సజ్జన్, ఇప్పటి వరకు వీరు అరెస్ట్ చేసినటువంటి వారిది నిన్నటితోటి కొంతమంది కస్టడీ కూడా ముగిసింది. మళ్ళీ కోర్టులో హాజరుపరిచి మళ్ళీ కొంతవరకు మాకు అంటే ఇవ్వాలి, ఎందుకంటే విచారణ అనేది ఇంకా జరగాలి. కాబట్టి ఎన్ఐఏ అధికారి కూడా కోర్టులో చెప్పినటువంటి నేపథ్యంలో మరో 3 రోజుల పాటు 4గురికి కస్టడీ అనేది అంటే వారికి
ఆ విచారణ కోసం కూడా అనుమతి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి వీరి దగ్గర నుంచి సమాచారం కూడా సేకరిస్తున్నారు. అంటే వీరితోటి ఉన్నటువంటి టచ్ లో ఎవరు ఉన్నారు, ఇంకా శ్రీనగర్ లో మరో ముగ్గురు ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది. కాబట్టి వారిని కూడా అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఒక 4 టీమ్స్ కూడా ఏర్పాటు కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ 7గురే కాకుండా వీరితో పాటు ఇటు ముంబైతో పాటు హైదరాబాద్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్తో పాటు గుజరాత్ లో కొంతమంది వీరికి సంబంధించినటువంటి ఆ స్లీపర్ సెల్స్ కూడా ఉన్నట్టు కూడా సమాచారం అందింది. కాబట్టి వారిని కూడా అరెస్ట్ చేసేందుకు కూడా కొంత పోలీసులు ఒక టీమ్స్ కూడా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ అరెస్ట్ చేసినటువంటి 7గురిలో మాత్రం అనేక అంశాలు వెలుగులోకి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ పేర్లకు సంబంధించినటువంటి కుట్ర కావచ్చు, ఈ షాయిన్ వివరించినటువంటి తీరు కావచ్చు. అంటే ఈ షాయిన్ మాత్రం జైషే మొహమ్మద్ సంబంధించినటువంటి టెర్రరిస్టులతోటి లింక్ ఉన్నది. దాంతోపాటు వారి కావాల్సినటువంటి డబ్బును కూడా కలెక్ట్ కూడా చేయడం జరిగింది. కొంత మతపరంగా ఈ డబ్బులు కూడా కలెక్ట్ చేశామని చెప్పేసి కూడా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ లో వారు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. కానీ ఇంకా పూర్తి స్థాయి సమాచారం కూడా రావాల్సింది సచిన్. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఢిల్లీ బ్లాస్ట్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. విచారణలో విస్తుపోయే విషయాలు బయటపెట్టడం జరుగుతోంది. ఈ ఉగ్ర డాక్టర్ ముజమిల్ విస్తుపై నిజాలను బయటపెడుతున్నాడు. డాక్టర్ షాహీన్ తన భార్య అంటూ చెప్పుకొచ్చాడు. గర్ల్ ఫ్రెండ్ కాదంటూ ఒప్పుకున్నాడు. 2023లో నిఖా జరిగిందంటూ ఇటు సెన్సేషనల్ కామెంట్స్ చేయడం జరిగింది. ఈ ముజమిల్ షకీల్ అల్ఫలాహ్ వర్సిటీ సమీపంలో మతపరమైన ప్రదేశంగా ఎంచుకోవడం జరిగింది. ఆ ప్రదేశాన్ని వేదిక చేసుకున్నారు ఈ దుర్మార్గులు. 2023లో ఆయుధాలు కొనుగోలు చేసేందుకు షాహీన్ ఏకంగా 6.5 లక్షల రూపాయలు ఇచ్చిందంటూ కూడా చెప్పుకొచ్చాడు ఉగ్రవాది డాక్టర్ ముజమిల్. 2024లో ఉమర్కి 3 లక్షల రూపాయలు ఇచ్చింది అంటూ కూడా చెప్పుకొచ్చాడు ఈ వ్యక్తి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్. వీర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్.